పీఆర్పీ తోటి కొత్త జుట్టు వస్తుందా? అలానే పీఆర్పీ చేయించుకున్నాక హెయిర్ ఫాల్ పర్మనెంట్ గా తగ్గిపోతుందా? అసలుకి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పీఆర్పీ చేయించుకున్నా నాకు లాభం రాలేదు అని కొంతమంది మీ ఫ్రెండ్స్ తర్వాత చుట్టాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే పీఆర్పీ అనేది హెయిర్ గ్రోత్ బూస్టర్. మీకు హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది. ఎంతో మంది కొన్ని సెషన్స్ చేసినాక ఆపేస్తూ ఉంటారనమాట. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకి పీఆర్పీ అనేది ఎప్పుడైనా కానీ హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేసి మంచిగా హెయిర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, లావుగా చేస్తుంది. ఉన్న జుట్టుని మంచిగా స్ట్రాంగ్ గా చేయగలుగుతూ ఉంటుంది. దానితో పాటు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని వచ్చాయండి. అలానే మీసోథెరపీస్ అని వచ్చాయి. దాంతో పాటు ఇతరత్ర థెరపీస్ కూడా ఉన్నాయి. QR678 అలానే మంచి మంచి థెరపీస్, మీసో డిటాస్టరైడ్, బయోసెల్ స్టీరమ్ స్టిమ్యులేషన్స్ తోటి తర్వాత అనేక రకమైన థెరపీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మందులు అనేది వాడాలి. మందులు అనేది ఎప్పుడు దాకా వాడాలి? జుట్టు ఎప్పటి వరకు అయితే కావాలో అప్పుడు వరకు వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే పీఆర్పీ చేయించుకున్నాక కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ అంటే మనం ఏమైనా స్పెషల్ గా చేయాలా, అసలుకి ఎక్కువ చేయాల్సి ఉంటుంది అని అపోహపడుతూ ఉంటారు. జుట్టుకి ఏదైతే మనం ఫస్ట్ డే నాడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అలానే సింప్లిఫైడ్ రెజిమెన్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏది కూడా కాంప్లికేటెడ్ రెజిమెన్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ సీరమ్స్, టాబ్లెట్స్, షాంపూస్ అనేది మనం వాడుకోవచ్చు.